వెల్కమ్ టు షబానా రెసిపీ కోడ్. ఈరోజు మన డెజర్ట్ రస్క్ హల్వా. రస్క్ హల్వా తయారీ కోసం ముందుగా 10 నుంచి 15 స్లైసులు రస్కులను తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఘీని యాడ్ చేసుకొని అందులోకి బాదం, కిస్మిస్, జీడిపప్పును యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్లోకి గ్రైండ్ చేసుకున్న రస్క్ పౌడర్ని యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ ఉన్న పాలను యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని వీడియోలో చూపిన విధంగా ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇన్స్టెంట్గా తయారయ్యే ఈ సింపుల్ రెసిపీని చివరి వరకు పూర్తిగా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోలో చూపిన విధంగా హల్వా ప్యాన్ని అంటకుండా ముదురు గోధుమ రంగు వచ్చినట్లయితే అందులోకి అరకప్పు చక్కెరని యాడ్ చేసుకొని చిటికెడు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల పాటు కలిపిన తర్వాత వీడియోలో చూపిన విధంగా హల్వా రెడీ అయినట్లయితే ముందుగా ఫ్రై చేసుకున్న నట్స్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.